గరుడ పురాణం మన సనాతన హిందూ ధర్మంలో 18 పురాణాలు 4 వేదాలు ఉన్నాయి. 18 పురాణాల్లో గరుడ పురాణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో దీన్ని మహాపురాణం అని కూడా అంటారు. గరుడ పురాణానికి అధిపతి శ్రీహరి. హిందూ మతంలో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా ఆ వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందుతుందని విశ్వాసం. గరుడ పురాణం అనేక వ్యక్తులకు చెందిన కర్మను, వాటి ఫలితాలను గురించి విశదీకరిస్తుంది. ఎవరైనా సరే ఎటువంటి సందర్భం ఎదురైనా మంచి పనులు చేయాలని ప్రేరేపిస్తుంది. ఇలాంటి గరుడ పురాణంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. వీటిని జపించడం వలన వ్యాధుల నుంచి ఉపశమనం, ఆర్థిక లాభాన్ని పొందడం జరుగుతాయి. ఈరోజు ఆ మహిమాన్విత మంత్రాలు ఏంటో తెలుసుకుందాం. వీటిలో మొదటి మంత్రం ఆర్థిక ఇబ్బందులను తొలగించే ఈ మంత్రం పఠించడం ద్వారా పేదరికం నుంచి తక్కువ సమయంలో బయటపడవచ్చని, త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు తీరి ధనవంతులు అవుతారని నమ్మకం. అంతేకాదు గరుడ పురాణంలో శ్రీ విష్ణు సహస్రనామ మహిమ ప్రస్తావన కూడా ఉంది. 6 నెలల పాటు విష్ణు సహస్రనామం పఠనం చేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని నమ్మకం. ఇంతకీ ఆ మంత్రం ఏమిటి అంటే ఓం జుం సహా. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పూర్తి నమ్మకం. గరుడ పురాణంలోని 2వ మంత్రం సంజీవని మంత్రం. సంజీవని మంత్రం గరుడ పురాణంలో కూడా ప్రస్తావించబడింది. గరుడ పురాణం ప్రకారం ఈ మంత్రాన్ని జపించే వ్యక్తి ఇతరుల జీవితాల్లో కూడా ఆనందాన్ని తీసుకురాగలడు. అయితే ఈ మంత్రాలను జపించే ముందు పూర్తి నియమాలను తెలుసుకున్న తరువాత నిరూపితమైన వ్యక్తి నుంచి మాత్రమే ఈ మంత్రాన్ని నేర్చుకోవాలి, ఉపయోగించాలి. అంతేకాదు ఈ మంత్రాలని చెడు కోసం కాకుండా ఎల్లప్పుడూ లోక కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగించాలి. ఓం శ్రీ హరియే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.